హలో అండి అందరికీ. యాక్చువల్లీ అంతకుముందు టీవీ ఉండేదండి. అయితే అది మదర్ బోర్డ్ పోయి ఖరాబ్ అయిపోయిందనమాట. సో, అందరి ఇళ్లల్లో ఇప్పుడు కామన్‌గా టీవీ అనేది ఉంటుంది. పిల్లలకి ఎట్లా టైం పాస్ అవుతదా పాపం హాలిడేస్‌లో అని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. సో, ఆళ్ళకి బోర్ కొట్టకుండా ఎక్కువ శాతం ఈ చందమామ కథలు, పెద్ద బాల శిక్ష, ఇంకా ఇంట్లో కొంచెం రామకోటి రాస్తూ ఉన్నారు కాబట్టి అలా టైం గడిచిపోతూ ఉందండి. దానికి తోడు వామన గుంటలని కూడా ఉంటాయి. వర్షాలు బాగా పడాలని సీతమ్మ వారు అరణ్యంలో ఉన్నప్పుడు అట్లా వామన గుంటలు ఆడేవారంట. పర్ణశాల వెళ్ళినప్పుడు ఆమె ఆడిన వామన గుంటలు కూడా సీతమ్మ వారు ఆడినవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, అయితే నా దగ్గరున్న ఈ చందమామ కథలు, పెద్ద బాల శిక్ష, తర్వాత రీసెంట్‌గా నేను చిలుకూరు వెళ్ళినప్పుడు గరుడ పురాణం కొనుక్కున్నానండి. ఈ రామాయణము, భగవద్గీత అయితే ఇస్కాన్ వారు పబ్లిసిటీ కోసము పంచుతూ ఉంటారు కదండీ! అప్పుడు నేను తీసుకున్నాను. ఇక భగవద్గీత, శివపురాణము నేను సొంతంగా కొనుక్కున్నాయండి. కార్తీక మాసంలో కుదిరినప్పుడల్లా ఒక సర్గ చదువుతూ ఉంటాను. భగ భాగవతం అయితే నేను కొనుక్కున్నాననమాట. సో, అయితే వీళ్ళు రీసెంట్‌గా ఈ గరుడ పురాణం అసలు ఏంటి? ఏముంటదని రీసెర్చ్ చేసినప్పుడు మా బాబు అందులో ఉండే శిక్షలు ఉంటాయి కదండీ! వాటిని చూసి చదివి అంటున్నాడు. 'చావా' సినిమా రిలీజ్ అయింది కదా రీసెంట్‌గా. అయితే ఔరంగజేబ్‌కి ఇందులో ఉన్న వాటిని బట్టి ఎన్ని శిక్షలు పడతాయి, ఇందులో లేనివి కూడా సరిపోవట్టుందమ్మా. కొత్తగా శిక్షలనేవి క్రియేట్ చేయాలట్టుంది అని చెప్పేసి అన్నాడు. ఆ మాటతో ఒక్క క్షణం నాకు ఒక రకంగా సంతోషంగాను, ఒక రకంగా మంచిగా అనిపించిందనమాట. సో, ప్రతి తల్లి కూడా దేశం కోసం అలాంటి ఒక్క బిడ్డనైనా దేశం కోసము, మన సనాతన ధర్మం కోసం పెంచగలిగితే చాలా బావుంటదని అనిపిచ్చింది. దానికి తగ్గట్టుగా తల్లి అనుకోవడమే కాదండి, బిడ్డలకు కూడా అటువంటి శక్తి కలిగి ఉండాలి. చూడాలి భగవంతుడు ఎంతోటికి వీళ్ళకి అలాంటి శక్తి ఎంతో కొంత ఏదో ఒక కోణంలో కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి మరి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. నమస్తే.